పిఠాపురం విషయానికొస్తే ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు అని అనుకోవచ్చు మీరు. కానీ పిఠాపురం వైపు ఎప్పుడూ తలెత్తని చూడని ఈ మీడియా, అలాగే నేషనల్ మీడియా, అసలు తెలుగు 2 రాష్ట్రాల్లో పిఠాపురం తెలుసు. దానికి సంబంధించిన నియోజకవర్గాలు ఎలా ఉంటాయి, ఏంటి ప్రతి ఒక్కటి తెలుసు. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేశాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు పిఠాపురం అనేది ఒక బ్రాండ్ అయిపోయిందని చెప్పొచ్చు. అంటే ఓవరాల్గా ఆయన ఒక సునామీ లాగా కొనసాగుతున్నాడు. ఎందుకంటే ఆయనకి ఎప్పుడైతే సీట్ల కేటాయింపు స్టార్ట్ అయిందో, ఆయన లాస్ట్ టైం 2 ప్లేసెస్లలో పోటీ చేసి 2 ప్లేసెస్లలో ఓడిపోయిన పవన్ కళ్యాణ్ దాని తర్వాత డీలా పడిపోయారు. కానీ ఆయన నమ్మకాన్ని మాత్రం వదులుకోలేరు. వర్మ గారు ఎంతో సపోర్ట్ చేసేది. దాని తర్వాత వర్మ పోటీ చేయాల్సిన ప్లేస్లో ఆయన పవన్ కళ్యాణ్ పోటీ చేసినప్పటికీ కూడా ఫుల్ సపోర్ట్ వర్మ ఇవ్వడం జరిగింది. అయితే 21 అసెంబ్లీ సీట్లు, 2 ఎంపీ సీట్లు తీసుకున్న ఆయన అసలు చాలామంది ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకు ఇంత తక్కువ తీసుకున్నారని. కానీ 100% స్ట్రైక్ రేట్తో గెలిచిన ఏకైక వ్యక్తిగా చరిత్రలో ఉండిపోయింది ఎవరు అంటే పవన్ కళ్యాణ్ అనే చెప్తారు. ప్రజెంట్ 21కి 21 ఎప్పుడు కూడా అంటే ఒక సీట్ అటు ఇటు అయితే కంప్లీట్గా ఎప్పుడు ఎవ్వరికి రావు. ఎందుకంటే ఆబ్వియస్లీ జనాలు ఒక్కటే సైడ్ అందరూ ఎందుకు ఉంటారు, ఒకవైపు అటు ఇటు ఉండొచ్చు, లేకపోతే ఒక సీట్ అటు ఇటు అవ్వచ్చు. మళ్ళీ గెలిచిన వాళ్ళ దగ్గర మెజారిటీ కూడా 50,000, 20,000, 30,000, 40,000, 80,000, 90,000 ఇది మెజారిటీ. మొత్తంగా చూసుకుంటే ఒక పవన్ కళ్యాణ్ సునామీ లాగా నడుస్తుంది అనమాట. అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడి వాడు, ఎవరికి సంబంధించిన వాడు అని చెప్పేసి మొత్తం సోషల్ మీడియాలో ఆయన గురించి సెర్చ్ చేయని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. పవన్ కళ్యాణ్ విషయం రాగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే చిరంజీవి తమ్ముడు రామ్ చరణ్ బాబాయ్. ఇది ఇప్పుడు నేషనల్ మీడియాస్లో వల్ల జరుగుతున్న సునామీలోని వేవ్స్ అనమాట. ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేది ఒకటే, పవన్ కళ్యాణ్ ఎవరు, ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన బయోడేటా ఏంటి, ఆయన టాలీవుడ్లో సూపర్ స్టార్ అంట, ఆయన టాలీవుడ్లో పవర్ స్టార్ అంట, ఇలా మాట్లాడుకుంటూ పోతారు. మనందరికీ తెలిసిన విషయమే పవర్ స్టార్ ఎవరు అంటే పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే టైటిల్ కూడా ఉంది ఆయనకి. ప్రజెంట్ ఆయనకు సంబంధించి అటు నేషనల్ మీడియా కానీ ఇటు సోషల్ మీడియాలో కానివ్వండి ప్రతి ఒక్క దగ్గర ఒక వేవ్ నడుస్తుంది అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ అంటే ఎవరు, ఆయన పిఠాపురంలో ఎమ్మెల్యే మాత్రమేనా, మరి ఎమ్మెల్యే స్థాయి ఉన్న వ్యక్తికి మోడీ ఆయనంతటి ఆయన వచ్చి మాట్లాడడం ఏమిటి, ఆయన ఓ తుఫాన్ హే అని అనడం ఏంటి, ఆ పదాలు ఏమిటి, అంత ఎలివేషన్ ఏమిటి అని చెప్పేసి హేటర్స్ ఎవరైతే ఉన్నారో అవసరం ఆయనకి అంత అన్న వాళ్ళందరికీ చెప్పల్ స్లాప్ లాగా ఉంది ప్రజెంట్. ఓవరాల్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ అనేది ఒక బ్రాండ్, అది ఎప్పటికీ బ్రాండ్ లాగానే ఉంటుంది అని చెప్పేసి అయితే ఇప్పుడు జరుగుతున్న ఆయన ట్రెండ్ పరంగా చూస్తే ఆయన హిస్టరీ క్రియేట్ చేశారు. హిస్టరీ మళ్ళీ దానికి సంబంధించి పిఠాపురానికి సంబంధించి ఇంకా ముందు జనసేనకి సంబంధించిన నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ పనితనంతో ఇంకా ముందుకు తీసుకువెళ్తానని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో వేవ్ అయితే ఇలా ఉందన్నమాట, పవన్ కళ్యాణ్ సునామీ అని చెప్పేసి. సో ఇది వాళ్ళ వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.